హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్కాస్ మామ్ హెల్తీ వ్లాగ్స్. ఈరోజు మీకోసం దగ్గు, జలుబు, ఆస్తమా, సైనస్ ఉన్నవాళ్ళు ఈ కాలంలో చలికాలంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళందరికీ ఉపశమనం కలిగించేలా రిలీఫ్ కోసం ఒక వంట అనేది మీ ముందు తీసుకొచ్చానండి. ఇది మన అమ్మమ్మల, నాయనమ్మల కాలం నుంచి ఉన్నదే అండి. కాకపోతే టైంకి చాలామందికి గుర్తురావండి. నిజంగా నాకు కూడా గుర్తురావు. చాలామంది నాలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం ఒకసారి ఈ చారుని మీకు గుర్తు చేస్తున్నాను. ఇది మిరియాల చారండి. కానీ ఇది చింతపండు వేయకుండా చేయాలండి. చింతపండు అనేది దగ్గు, జలుబు అనేది, ఇన్ఫెక్షన్లు, సైనస్ అనేవి ఇంకా ఎక్కువ అవుతాయి కాబట్టి చింతపండు వాడకుండా చింతపండు ప్లేస్‌లో టమాటా వాడాలండి. టమాటా ఒక పావు కేజీ తీసుకున్నాను. బాగా కారం ఉన్న పచ్చిమిర్చి 10-12 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇలా సగానికి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. పచ్చిమిర్చి అయినా, టమాటా అయినా. అందులో హాఫ్ స్పూను, చిన్న స్పూన్‌తో హాఫ్ స్పూను పసుపు తీసుకున్నాను. ఒక స్పూను ఉప్పు తీసుకున్నానండి. ఉప్పు కొంచెం తక్కువైందని తర్వాత కొద్దిగా వేశాను. కానీ మొత్తం ఒక స్పూనే అండి ఉప్పు తీసుకున్నది. ఈ మిరియాలండి. మిరియాలు చాలా అద్భుత ఔషధం అండి. మనకి ఈ కాలంలో వచ్చే చిన్న చిన్న డిసీజులకి మిరియాలనేది చాలా చాలా అద్భుతమైన ఔషధం. ఒక్కసారి ఈ చారు తింటే మీకే అర్థమవుతుందండి ఆ విషయం. ఇంతవరకే అండి. ఇంకా పెద్ద ఇంగ్రీడియెంట్స్ ఏమి అవసరం లేదు. మిరియాలు ఘాటు ఎక్కువ కావాలి, అది తాగుతాం అని అనుకునే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ మిరియాలు కూడా వేసుకోవచ్చండి. ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసానండి అంతే. ఇవి మునిగే వరకే అండి పోయాలి వాటర్. ఎక్కువ వాటర్ పోయొద్దండి. నేను తీసుకున్నది పావు కేజీ టమాటాలకే ఈ ఇవన్నీ చెప్తున్నానండి మీకు. ఈ కొలతలనేవి పావు కేజీ టమాటాలకే. అవి మునిగే వరకు పోసిన తర్వాత స్టవ్ మీద పెట్టేయాలండి. స్టవ్ మీద ఇలా మరిగేటప్పుడు అంటే ఈ టమాటా ఉంటుంది కదండీ! టమాటా అనేది టమాటా తొక్క విడిపోవాలండి టమాటా నుంచి. అంతవరకు మరగబెడితే సరిపోతుంది. అంటే ఒక 8-10 మినిట్స్ సరిపోతుందండి. 8-10 మినిట్స్ మరిగిన తర్వాత దాన్ని దించేసుకొని ఇలా ప్రెస్ చేయాలండి. ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే ఆ టమాటా, పచ్చిమిర్చి, అందులో ఉన్న మిరియాల రసం అది మొత్తం అందులోకి ఆ వాటర్‌లోకి వెళ్ళిపోతుందండి. తర్వాత అందులో పిప్పి మిగులుతుంది కదా! ఆ పిప్పిని ఇలా తీసేయాలండి. ఆ పిప్పిని ఇలా తీసేయాలి. కానీ ఆ మొత్తం తీసేయక్కర్లేదండి. లైట్‌గా కొంచెం లాస్ట్‌లో ఉంచితే కూడా టేస్ట్ బావుంటుందండి. అలా ఉంచటం వల్ల కూడా టేస్ట్ బావుంటుంది. నా దగ్గర కరివేపాకు లేక నేను వేయలేదు. ఆ వాటర్‌లో కరివేపాకు కూడా ఏసి ఇలా ప్రెస్ చేసినప్పుడు కరివేపాకు వాసన అనేది చాలా బాగా ఉంటుందండి ఆ ఫ్లేవర్‌తో. ఇంకా హెల్త్‌కి మంచిదండి. కరివేపాకు ఉన్నవాళ్ళు ఫ్రెష్‌గా కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఆ రసాన్ని తీసాం కదా! ఆ టమాటా రసాన్ని ఇలా తాలింపు పెట్టుకోవడమేనండి. ఇంకేం లేదు. ఇందులో ఆయిల్ ఒక స్పూన్ తీసుకున్నాను. తర్వాత మనం తీసుకున్న జీలకర్ర, ఆవాలు ఈ రెండే తీసుకున్నానండి నేను. తర్వాత కరివేపాకు ఇవన్నీ వేసిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న టమాటా రసం అనేది ఇందులో వేయాలండి. ఈ టమాటా రసం మరగనివ్వాలండి కొద్దిసేపు. అంటే ఇది కూడా సేమ్ 8-10 మినిట్స్ మరగనివ్వాలండి. లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర వేసానండి. కొత్తిమీర అనేది కంపల్సరీ అండి. ఖచ్చితంగా కొత్తిమీర ఉంటేనే ఈ టమాటా రసం చేసుకోండి. కొత్తిమీర లేకపోతే బాగోదండి ఈ టమాటా రసం. ఇలా మరగాలండి. చూడండి ఇలా పొంగు రావాలండి. ఇలా పొంగొచ్చిన తర్వాత దించేయటమేనండి. సింపుల్‌గా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.